కాకినాడ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు కాకినాడ పట్టణంలో కాకినాడ జిల్లాలో మొత్తం మీద పార్సల్ సర్వీసెస్, తర్వాత అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, గోడౌన్స్, అదేవిధంగా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ ఏరియాలో కూడా ఈ అన్ని పార్సిల్స్ని కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ, నిషేధిత పదార్థాలు కానీ, రసాయనాలు కానీ ఏమైనా కూడా ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఈ యొక్క చెకింగ్స్ అనేది బాంబు డిస్పోజల్ టీమ్తో మరియు డాగ్ స్క్వాడ్తో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈరోజు కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పార్సిల్ ఆఫీసెస్ అలాగే డెలివరీ పాయింట్ అన్నింటినీ కూడా ఎస్పీజీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాలను అనుసరించి విస్తృతమైన తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇందు మూలంగా ఈ పార్సిల్ సర్వీస్ వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే, ఈ ప్రమాదకరమైన వస్తువులు ఏవైతే నిషేధిత వస్తువులు ఉన్నాయో, అలాగే పేలుడు స్వభావం కలిగిన వస్తువులు ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆర్డినరీ పార్సిల్లో వేయకూడదని చెప్పేసి పోలీసు వారు హెచ్చరికలు జారీ చేయడమైంది. అటువంటి చర్యలు ఏదన్నా ఎవరైనా సరే డబ్బుల కోసం చేస్తే కనుక వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు డెలివరీ పాయింట్, అలాగే ఫ్లిప్కార్ట్ పార్సిల్ సర్వీస్ పాయింట్, అలాగే పోర్ట్ రైల్వే స్టేషన్లోని ఈ పార్సిల్ పాయింట్లని విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది. వారందరికీ ఈ సూచనలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి సమాచారం ఏదైనా సరే ప్రజలకి ఇలాంటి ఏమన్నా వస్తువులు వెళ్తున్నాయనే సమాచారం వాళ్ళకి తెలిసినట్లయితే ఇమీడియట్గా మా పోలీసు వారికి డైల్ 112 కానీ, అలాగే నా నంబర్ 9440796542 ఈ నెంబర్కి కానీ తెలియజేసి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.